శారీ అయితే నా వెడ్డింగ్ యానివర్సరీ కోసం జస్ట్ డిజైన్ అంటే పెద్ద డిజైన్ ఏమి కావాలండి, ఏదో జస్ట్ అండర్ బడ్జెట్ లో చేసేసుకుందాము అని ఒక ఐడియాతో ఇంక షాపింగ్ అయితే వెళ్ళిపోయాను. అండ్ ఇదంతా కూడా కుక్కట్పల్లి ఆ ఏరియా, అంటే మన స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, సో అక్కడ చేశాను అనమాట. అండ్ ఇంకా 1600 రూపీస్లో అయితే నాకు ఈ శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చూసారు కదా, బ్లౌజ్ అయితే నేను బ్లౌజ్ వరల్డ్ అనే షాప్లో రెడీమేడ్ బ్లౌజ్ అయితే కొనేసుకున్నాను. అండ్ ఇది లేస్, ఫెదర్ లేస్ అయితే దీనికి రాలేదు, కానీ బ్లౌజ్ తీసుకున్నాక నేను సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇది కొంచెం చూసారు కదా, బ్లౌజ్ అయితే ఇది ఫుల్ చిప్ వర్క్ అయితే వచ్చింది. నేను ఇది సెకండ్ వే కింద తర్వాత కూడా ఉపయోగించేసుకోవచ్చు అని ఫిక్స్ అయిపోయి బ్లౌజ్ అయితే తీసేసుకున్నాను. నేనైతే మైండ్లో పెట్టుకుని వెళ్ళాను ఒక డిజైన్ అనేది. సో ఎప్పటి నుంచో డ్రెస్సెస్ కానీ దేనికో దానికి ఫెదర్స్తో చేసుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్. సో అందుకని ఇంకా సరే ఫెదర్స్తో ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు అనుకుని, సరే ఫస్ట్ అయితే బ్లౌజ్ కావాలి. ఒకవేళ నేను ఇక్కడైతే నాకైతే ఎప్పుడు అమ్మే స్టిచ్ చేసేస్తుంది, సో అందుకని బయట ప్రైజెస్ ఎంత ఉన్నాయో నాకు తెలీదు. అండ్ ఎలా కుడతారు, మళ్ళీ ఫిట్టింగ్ కుదురుతుందా లేదా అని ఫస్ట్ భయం. అండ్ అలాగే మళ్ళీ ఒకవేళ క్లాత్ తీసుకున్నా మంచి క్లాత్ తీసుకోవాలి. సో మినిమం దానికి మీటర్ వచ్చి 1000 రూపీస్ అయితే పెట్టాల్సి వస్తుంది మంచిగా. అంటే బ్లౌజ్ అయ్యి కొంచెం అంటే ఇలా చిప్స్ వర్క్ అయ్యి వస్తే కొంచెం మినిమం మీటర్ 550 కాడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా, సో అందుకని ప్లస్ మళ్ళీ స్టిచ్చింగ్ ఇంకో 550 అవుతుంది. సో అక్కడికే 1000 దాటేస్తుంది కదా, సో మళ్ళీ శారీ అయ్యి సెట్ చేసుకోవాలి అంతా ఎందుకు అని నేనైతే ఇంకా డైరెక్ట్ బ్లౌజ్ వరల్డ్ అనే రెడీమేడ్ బ్లౌజ్ షాప్కి అయితే వెళ్ళిపోయాను. సో దాని అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకా అక్కడైతే వీడియో అయితే తీసుకోలేదు, హడావిడిగా వెళ్ళి హడావిడిగా వచ్చేసాను అనమాట. బ్లౌజ్ అయితే క్లియర్ గా చూడండి ఒకసారి, ఇలా చిప్ వర్క్ అయితే వచ్చింది. చాలా చూసాను కానీ సడన్ గా ఒకేసారి కనిపించింది, ఇంకా చూసిన వెంటనే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇదే అని. ఎందుకంటే నేను ఫెదర్ అని ఫిక్స్ అయ్యాను ఒకటి. ఇంకొకటి చూసారా, నేను ఫెదర్ అనుకునేసరికి క్లాత్ కూడా ఫర్ టైప్ ఉంటుంది కదా, కొంచెం వెల్వెట్ మిక్సింగ్ అండ్ ఫర్ మిక్సింగ్ టైప్. సో క్లాత్ అయితే కనిపించింది, సో నేను అనుకున్న దానికి కొంచెం సెట్ అయింది, ఓకే. అండ్ కొంచెం హెవీగా కనిపిస్తుంది బ్లౌజ్, అది ఓకే. సో ఇంకొకటి ఏంటంటే నేను ఇది ఇప్పుడు బాడీ కింద యూజ్ చేసుకుని లాంగ్ వచ్చింది చక్కగా. సో ఏంటంటే ఇప్పుడు మన డ్రెస్కి బాడీ కింద సెట్ అయిపోయేలాగా వచ్చింది చక్కగా. ఫ్రంట్ కూడా హుక్స్ రాలేదు, సో బ్యాక్ సిక్ వచ్చింది. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో డ్రెస్ చేసుకున్న ఫ్రంట్ కూడా సెట్ అయిపోయేలా వచ్చింది. సో ఇన్ని ఆలోచించేసి ఫాస్ట్గా ఈ బ్లౌజ్ అయితే తీసేసుకున్నాను. అక్కడే టైలర్ ఉన్నాడు కాబట్టి కప్స్ తీయించేసాను 50 రూపీస్కి, మొత్తం సైజ్ చేసేసి చక్కగా ఇచ్చేసాడండి. అండ్ బ్యాక్ కూడా హుక్స్ చక్కగా ఇదిగోండి స్టీల్ హుక్స్ అలా ఇచ్చారనమాట. వర్త్ ఇట్ అనిపించింది ఆ మనీకి అయితే. సో 600కి ఇది అండ్ 50 రూపీస్ ఆల్టరేషన్ అయ్యింది. అండ్ ఇంకా ఈ లేస్ సంగతికి వచ్చేసరికి పీచ్ కలర్ కాబట్టి ఇది. సో నేను పీచ్ కలర్ ఫెదర్ లేస్, ఎందుకంటే నార్మల్ లేస్ షాపుల్లో దొరకట్లేదు. మనం ఎక్కువ లేస్ షాప్, ఎక్కువ మార్కెట్ మెటీరియల్ మార్కెట్స్ ఉన్న చోటికి వెళ్ళాల్సి వస్తుంది. సో మనకు అంత టైము లేదు, అంత ఎక్కడికి వెళ్ళాలి అంత ఐడియా కూడా నాకు లేదనమాట. సో అందుకని ఇంకా మనకు దొరికింది ఆన్లైన్. సో అమెజాన్ ఓపెన్ చేశాను. ఫెదర్స్ అనేవి ఎప్పటి నుంచో పెట్టుకుని ఉంచుకున్నాను కదా, కానీ రెడ్ కలర్, పింక్ కలర్ ఇవి పెట్టి ఉంచాను అనమాట, డార్క్ కలర్స్ అని. కానీ ఇది పీచ్ కలర్ కాబట్టి సో పీచ్ కలర్ ఫెదర్ అని వచ్చేసరికి ఇది వచ్చింది, కానీ లైట్ అయింది. ఎస్, బట్ నో ప్రాబ్లం. కానీ ఇక్కడ లోపల లేస్ అయితే మ్యాచ్ అయింది చూసారా, లేస్ పీచ్ కొంచెం డార్క్ వచ్చింది, కానీ ఫెదర్కి అయితే కలర్ అంత మ్యాచ్ అవ్వలేదు. సో అందుకనే నేను శారీకి ఏం చేశాను, పైన ఇచ్చుకోలేదు. సో పైన ఇస్తే ఏమైందంటే ఫెదర్, సో బ్లౌజ్కి ఫెదర్, ఈ ఫెదర్ మ్యాచ్ అవ్వట్లేదు. సో నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో అందుకని జస్ట్ హ్యాండ్స్కి వేసేసాను, ఎందుకంటే కొంచెం మరి మ్యాచ్ అవ్వాలి కదా శారీ వేసిన దానికి. లైట్ కలర్ అయింది కానీ శారీ మీదకి వచ్చేసరికి అంత తెలియలేదు. సో అందుకని శారీకి కూడా వేసేసుకున్నాను. ఇదైతే నేనే స్టిచ్ చేసేసుకున్నాను ఇంకా. సో పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే రాదు, కానీ ఈ స్ట్రైట్ లైన్ స్టిచ్చింగ్ అవి కొంచెం వచ్చు అనమాట నాకు. సో అమ్మ టైలరింగ్ చేస్తుంది అని చెప్పాను కదా, తనకు అన్నీ వచ్చి. అమ్మ ఏంటంటే యూట్యూబ్ లేని రోజుల్లో తను ఓన్గా నేర్చుకుంది ఎక్కడికి వెళ్ళకుండా. సో తన ఇంట్రెస్ట్ వల్ల
పాత బట్టలన్నీ కుట్లిప్పేసి ఏ పాటకి ఆ పాట పెట్టుకుని అన్ని చక్కగా అలా నేర్చేసుకుంది మా అమ్మ. సో అందుకే నాకు టైలర్ బాధలు తెలియదు అనమాట, బయట ప్రైజెస్ కానీ ఏమీ తెలీదు. అండ్ తర్వాత కొంచెం ఆన్లైన్ బొటిక్ స్టార్ట్ చేద్దామా కొంచెం ఇంట్రెస్ట్ వల్ల స్టార్ట్ చేశాక అప్పుడు తెలిసింది, వామ్మో ఎందుకు అందరూ ఇంత గోల్ చేస్తారని. వాళ్ళు టైంకి ఇవ్వరు, ఎందుకు కొంచెం ఆన్లైన్ బొటిక్ అంటే వేరే వాళ్ళు నాకు ఆర్డర్స్ ఇస్తుంటే చేయిస్తున్నాను బొటిక్ వాళ్ళ చేత, వాళ్ళేమో టైంకి ఇవ్వరు. కరెక్ట్గా ఒకసారి అయితే ఊరు కూడా వెళ్ళిపోయారు. ఇంకా టెన్షన్, వామ్మో ఇంకెవ్వరిని అడగట్లేదు, ఒకవేళ ఆర్డర్ వస్తుంటే మాత్రం చేస్తున్నాను. సో అందుకే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అషురా ఫ్యాషన్స్ అని ఉంటుంది అనమాట. అండ్ ఇదిగోండి ఇంకా నేనే స్టిచ్ చేసేసుకున్నాను బోర్డర్ మొత్తం. ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఇందాక బ్లౌజ్ కి లేస్ కి అంత మ్యాచ్ అవ్వలేదు, ఇది కొంచెం పింక్ షేడ్ లోకి వచ్చింది, కొంచెం లైట్ కనకాంబరం ఆరెంజ్ కలర్ లోకి వచ్చింది, కానీ పీచ్ కలర్స్ రెండు. సో అందుకని ఏం చేశానంటే పైన పార్ట్ ఉంటుంది కదా, సో ఏమని చెప్తున్నానంటే నేను పైన బ్లౌజ్ దగ్గర ఇక్కడ వేసుకోలేదు, పైన బార్డర్ అనేది వేయలేదు. ఎందుకంటే బ్లౌజ్ కి సెట్ అవ్వట్లేదు, వేసేసరికి ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది అంత హైలైట్ అవ్వట్లేదు, ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి ఇది తెలిసిపోతుంది అనమాట, కలర్ డిఫరెన్స్ తెలిసిపోతుందండి. సో సరే వర్క్ కనిపించాలి ఇది కనిపించాలని వదిలేసాను. అండ్ ఈ శారీ వచ్చేసి ఈ బ్లౌజ్ లో ఈ కలర్ వచ్చింది కదా చిప్స్, సో అందుకని అది తీసుకున్నాను. ఇది ఎలాగ లైట్ కాబట్టి కొంచెం డార్క్ తీసుకుని అలా సెట్ చేశాను అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి నేను చావలిలో తీసుకున్నాను, కేపీహెచ్పి మన జైంట్ స్ట్రీట్ షాపింగ్ అంటారు కదా, సో అక్కడ చావలి అనేది ఉంటుంది, దాంట్లో తీసుకున్నాను. నార్మల్గా అయితే నేను అక్కడ తీసుకోను, వేరే షాప్లో తీసుకుంటాను. ఆ షాప్ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. కాకపోతే చావలిలో ఏంటంటే ఇలా ప్లెయిన్ శారీస్ ఎక్కువ దొరుకుతాయి అనమాట, నేను తీసుకున్న చోట అంత దొరకవు. అండ్ నేను తీసుకునే చోట ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది ఆ షాప్లో. సో ఆ షాప్ డీటెయిల్స్ అంతా కూడా నేను వెళ్తాను, వెళ్ళే పని ఉంది. సో ఎలాగ వచ్చింది కాబట్టి భయపడుతూ చేసుకున్నా, కానీ హిట్ అయింది ఈ శారీ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ శారీని చూపిస్తాను మీకు కూడా కొన్ని డిజైన్స్ చేసి. సో ఇదనమాట. ఇంతకీ ఫెదర్ ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా మీకు. ఫెదర్ వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నాను అని చెప్పాను. సో దీని ప్రైస్ చెప్పలేదు కదా, దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 500 రూపీస్ కి 499 అంటే 500 వెళ్ళండి. సో 500 రూపీస్ కి ఫెదర్ లేస్ అయితే 8 మీటర్స్ అయితే ఇచ్చాడు. చాలా వర్త్ ఇట్ అనిపించింది. మన మామూలు లేస్ షాపుల్లో అయితే దొరకవు ఫెదర్స్ వి గమ్ముని. సో ఇక అందుకని ఆన్లైన్ లో సెర్చ్ చేసుకున్నా. ఇంతకీ శారీ వచ్చేసి చావలీలో తీసుకున్నానని చెప్పాను కదా, సో చావలీలో 450 రూపీస్ కి తీసుకున్నాను టోటల్ శారీ. సో ఇక్కడ నాకు టోటల్ కాస్ట్ ఆఫ్ బ్లౌజ్ వచ్చేసి 600, ఆల్టరేషన్ 50 రూపీస్, శారీ 450 రూపీస్, లేస్ 500 రూపీస్. సో టోటల్ 1600 రూపీస్ కి అయితే నాకు ఈ శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లేస్ స్టిచ్చింగ్ అయ్యి బయట ఒకవేళ మీరు ఇస్తే దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ అయితే అవుతుంది కదా. సో అదనమాట సంగతి. అండ్ మొత్తం కూడా ఇక్కడ వీడియో అయితే ప్లే అయ్యింది, చూసారు కదా. సో మరి మీకు ఫైనల్ గా నేను కొంచెం డిజైన్ చేసుకున్న శారీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఒకవేళ మీకు ఏమైనా కస్టమైజేషన్స్ డ్రెస్సెస్ అవి కొంచెం కావాలి అంటే అష్రా ఫ్యాషన్స్ లో మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. ఇదనమాట మరి ఈ రోజు వీడియో. మరి నచ్చింది అనుకుంటున్నాను. సో అండర్ బడ్జెట్ లో ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. సో రెడీమేడ్ బ్లౌజ్ తీసుకోండి, దానివల్ల మనకి ఇంకొంచెం అండ్ ఆ బ్లౌజ్ నుంచి సో శారీ పేరప్ చేసి లేస్ ఆర్ ఇంకా మీ ఇంట్రెస్ట్ ఇంకా మీ ఐడియాస్ తో సో శారీ అయితే డిజైన్ చేసుకోవచ్చు చక్కగా అండర్ బడ్జెట్ లో. సో ఇదనమాట వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఈ శారీ నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.